హాయ్ ఫ్రెండ్స్. సైనిక విన్యాసాలు. సైనిక విన్యాసాల టాపిక్ నుంచి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో చాలా వరకు క్వెషన్స్ అడుగుతారు. రాష్ట్రంలో నిర్వహించే పోలీసు, కానిస్టేబుల్ ప్రతి ఎగ్జామ్‌లోనూ మరియు అదేవిధంగా కేంద్రంలో నిర్వహించే ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్‌సి వంటి ఎగ్జామ్స్‌లో కూడా మనకు సైనిక విన్యాసాల గురించి క్వెషన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ముఖ్యమైన నవంబర్ 2025లో జరిగిన కొన్ని ముఖ్యమైన సైనిక విన్యాసాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. గరుడ 25 8వ ఎడిషన్ వైమానిక విన్యాసం. గరుడ విన్యాసం గైడ గరుడ విన్యాసం అనేది ఒక వైమానిక విన్యాసం. ఈ యొక్క విన్యాసంలో పాల్గొన్న దేశాలు మనం చూస్తే భారత్ మరియు ఫ్రాన్స్. భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు గరుడ 25 విన్యాసంలో పాల్గొంటాయి. ఇక్కడ కన్‌ఫ్యూజ్ కావద్దు. గరుడ శక్తి అన్నప్పుడు ఇండోనేషియా మరియు భారత్ పాల్గొంటాయి. గరుడ అన్నప్పుడు భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు పాల్గొంటాయి. అయితే ఈ గరుడ 25 విన్యాసం అనేది 2025 నవంబర్ 16 నుంచి 27 వరకు జరిగింది. ఈ విన్యాసం జరిగిన ప్రదేశం ఫ్రాన్స్‌లోని మోంట్ డి మార్సాన్‌లోని వైమానిక స్థావరంలో జరిగింది. నెక్స్ట్ మిత్రశక్తి 2025 11వ ఎడిషన్ సైనిక విన్యాసం. ఈ మిత్రశక్తి విన్యాసంలో పాల్గొన్న దేశాలు భారత్ మరియు శ్రీలంక. ఈ యొక్క విన్యాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 2025 నవంబర్ 10 నుంచి 23 వరకు జరిగింది. మిత్రశక్తి సైనిక విన్యాసం అనేది భారత్ మరియు శ్రీలంక దేశాలు పాల్గొన్నాయి. ఈ విన్యాసము 2025 నవంబర్ 10 నుంచి 23 వరకు జరిగింది. ఈ విన్యాసం జరిగిన ప్రదేశాన్ని చూస్తే కర్ణాటకలోని బెళగవిలోని ఫారిన్ ట్రైనింగ్ నోడ్‌లో జరిగింది. నెక్స్ట్ అజయ వారియర్ 2025 8వ ఎడిషన్ సైనిక విన్యాసం. ఈ విన్యాసంలో పాల్గొన్న దేశాలు భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్. ఈ విన్యాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే 2025 నవంబర్ 17 నుంచి 30 వరకు జరిగింది. ఈ విన్యాసం జరిగిన ప్రదేశము రాజస్థాన్‌లోని బికనీర్‌లోని మహాజన్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగింది. అజయ వారియర్ విన్యాసము రాజస్థాన్‌లోని బికనీర్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో జరిగింది. ఈ విన్యాసాలు మనకు తప్పనిసరిగా ఎగ్జామ్స్‌లో అడిగే అవకాశం ఉంటుంది. గత వారం రోజుల క్రితం జరిగిన ఆర్ఆర్‌బీ ఎగ్జామ్‌లో అజయ వారియర్ విన్యాసము ఏ 2 దేశాల మధ్య జరిగింది అని క్వెషన్ అడగడం జరిగింది. కాబట్టి మనకు ఈ విన్యాసాలలో ముఖ్యంగా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగుతాయి మరియు విన్యాసాలు జరిగిన ప్రదేశం ఎక్కడ అని అడిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఎన్నో ఎడిషన్ అనేది కూడా మనము గుర్తుపెట్టుకోనికి ప్రయత్నం చేయాలి. అయితే గరుడ 25 అనేది 8వ ఎడిషను, మిత్రశక్తి అనేది 11వ ఎడిషను, అజయ వారియర్ అనేది 8వ ఎడిషను. ఈ విధంగా ఏ సంవత్సరంలో ఏ ఎడిషను అని అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి.